ర్యాపిడో నుంచి కానీ దానికి దీనికి డిస్టెన్స్ ఎక్కువ లాంగ్ అయినా కానీ అమౌంట్ రావట్లేదు. అసలు ఆటో వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కూడా అని చెప్పేసి అంటా ఉన్నది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిజంగా అదే అండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటుండే, అంటే నెగోషియబుల్ గా అమౌంట్ వచ్చేటుండే. కానీ ఇప్పుడు నెగోషియబుల్ గా రావట్లేదు, అది ప్రాబ్లం అయిపోయింది. గ్యాస్ రేట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గడం లేదు, అది ప్రాబ్లం అది అయిపోయింది. సో ఇప్పుడు దగ్గర దగ్గర మీరు ఒక 8 నెలల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నారు కదా ఎల్పిజి విషయంలో. అవును, మరి మీరు ప్రభుత్వాన్ని చేరడం జరిగిందా? చేరడం జరిగింది, స్ట్రైక్ చేయడం కూడా జరిగింది. మాకు స్ట్రైక్ అయినా కానీ పట్టించుకోవడం లేదండి మాకు ప్రభుత్వం. ఎలాంటి ప్రభుత్వం స్కీమ్ కానీ ఎలాంటి మాకు అందలేదు ఇప్పటి వరకు. మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇప్పుడు ఆటో పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రోజుకి వచ్చేసి 1500 చేసినా కానీ మాకు ఖర్చు, గ్యాస్ రేటు ఖర్చు పోగా రోజుకి 600-700 మిగులుతుంది. దాంట్లో ఇంట్లో ఏం పోషించాలి అసలు ఏం అర్థం కావట్లేదండి, అది ప్రాబ్లం. అటువైపు నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. రీసెంట్ గా మళ్ళీ పెట్రోల్ రేట్ కూడా పెరిగిపోయింది. దాని అన్ని మొత్తం ప్రభుత్వం గిట్ట ఏం పట్టించుకోవడం లేదండి. మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెంచము అని చెప్పేసి అన్నటువంటి మోదీ సర్కార్ ఇప్పుడు మళ్ళీ పెంచింది. అవునండి, ఇట్లా పెంచుకుంటూ పోతే పరిస్థితి ఏంటన్నా? పరిస్థితి ఏమంటే అండి, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పెంచుకుంటూ పోతారు, తగ్గుతారు. మన ప్రభుత్వం ఒకసారి నమ్మినప్పుడు ఖచ్చితంగా మనకు తగ్గడం ఉండాలి, కానీ పెరగడం మళ్ళీ ఇంకా పెరుగుతూనే ఉంది. అది సో వీటన్నిటి వల్ల ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇప్పుడు లేదంటే ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ఏమైతుందండి, ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ అది వేరే లెక్క, కానీ ప్రజలకి అయితే మంచిగా చూసుకోవాలి కదండి. స్కీమ్ లాంటివి ఏం లేవు. ఆటో డ్రైవర్లకి ఇంకా ఘోర పరిస్థితి అయిపోయింది. అది ఇట్లా డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచుకుంటా ఉంటే ఒకవైపు మోదీ ఏమో పెట్రోల్ డీజిల్ వాడొద్దని చెప్తా ఉన్నారు. మరి అప్పుడు పరిస్థితి ఏంటన్నా? ఇప్పుడు పరిస్థితి అయినా కానీ లేదంటే వాడొద్దంటే ఇప్పుడు పొట్ట ఎట్లా గడుస్తుంది అక్క, నాకు అర్థం కాదు. పొట్ట ఎట్లా గడుస్తుంది? మా పిల్లలు, మా భార్యలు, ఇంటి రూమ్ కరెంటు, అవి వాటర్ బిల్లు, అవి అన్ని చాలా ఇదైపోతుంది కదండి. కాదు, ముందు ఒకవేళ పెట్రోల్ డీజిల్ దొరకకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు దొరకకపోతే కష్టమే అండి. ఇప్పుడు ప్రజలు మొత్తం అల్లకల్లోలం అయిపోతాయి. పెట్రోల్ డీజిల్ లేకపోతే అందరు ఆఫీస్కి ఎలా వెళ్తారు? మళ్ళీ మనం రోడ్డు ప్రయాణం ఎట్లా చేస్తామండి? వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రిఫర్ చేయండి అని చెప్తా ఉంది మోదీ సర్కార్. ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఎలక్ట్రికల్ గిట అంతే ఉంటదండి. ఒకసారి బ్యాటరీ ఖర్చు, బ్యాటరీకి దానికి పోల్చుకుంటే డీజిల్, పెట్రోల్, గ్యాస్ దీనికే తగ్గిస్తే ఎలక్ట్రికల్ వెహికల్ ఓకే. బట్ కాకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ ఒకసారి పోయిందనుకో 3-4 లక్షలు ఒకటేసారి కట్టాల్సి వస్తుంది. ఇదే మనం ఏమైనా ఖర్చులు ఉంటే దీనికే ప్రిపేర్ చేసుకుంటా ఉంటాం. అది అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు ప్రజల కోసం చేపడితే బాగుంటది, ఇట్లా రేట్లు పెంచడం కానీ ఇలాంటి విషయాల్లో? అంటే ప్రభుత్వము ఆచితూచి ఫస్ట్ ప్రజలకు ఏమైనా స్కీము, ఇప్పుడు మహాలక్ష్మి పథకం అని ఉంది, నిన్న కాంగ్రెస్ పెట్టింది 2,500, అది ఇయ్యలేదు. పైగా ఇంకా మేబీ ఆటో వాళ్లకు 15,000, సంవత్సరానికి 15,000 అన్నారు, అది ఇయ్యలేదు. మళ్ళీ ఇంకా ప్రజలకు మళ్ళీ ముసలోళ్ళకు పింఛన్ ఇస్తామన్నారు, అది పెంచలేదు. అది అన్ని ఇబ్బందులు అవుతున్నాయండి. ఇప్పుడు ప్రజలంటే కష్టమే అండి. పెట్రోల్ డీజిల్ లేకపోతే ప్రజలు పనికి వెళ్ళాలన్నా, పనికి లేకున్నా కానీ ఇబ్బంది, చాలా ఇబ్బంది. పొట్ట గడవడం అంటే చాలా కష్టం అండి అది. అవును, థ్యాంక్ యూ మ్యామ్.